శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 19వ తేదీ అనగా బుధవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు పొద్దున 10:30 నుంచి రాత్రి 10:30 వరకు తులారాశి జాతకులు ఈ వార్తను ఎప్పుడైనా వినవచ్చు. అసలు మీకు ఏం జరగబోతుంది, ఆ యొక్క వార్త ఏమిటి, ఈ రోజున గోచార రీత్యా ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనము సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది, ఇంకొన్ని విషయాల్లో అననుకూలత కనిపిస్తుంది. మీరు గుండె నిబ్బరంగా ఉండండి, ఓర్పు సహనంగా ఉండండి. కావున మీరు ఏమిటంటే గనక ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త వహించండి. మీకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇతరులకు తెలియచేయతో ఏ పని చేస్తున్నా ఒంటరిగా నిర్ణయం తీసుకోండి. ఆ పని ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఏ సమాచారం తెలియపరచకూడదు. కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. కావున ఈ రోజు ఇలాగే గడవండి. అలాగే ఉదయం 10:30 నుంచి రాత్రి 10:30 లోపు ఈ రాశి వారికి ఏ సమయంలో అయినా కూడాను మీ జీవితంలో ఊహించని ఒక వార్త అయితే వినే అవకాశాలు కానవస్తున్నాయి. అంటే చాలా కాలంగా వేచి చూస్తున్న ఒక శుభవార్త అయితే ఈ రోజున మీకు వినిపించబోతుందని చెప్పడంలో అక్షర సత్యం అండి, సందేహమే లేదు. చాలా కాలంగా దానికోసం ఈ రాశి జాతకులు ప్రయత్నాలు చేస్తున్నారు, అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటువంటి ఒక గుడ్ న్యూస్, శుభవార్త ఈ రోజున రాత్రి 10:30 లోపు మీరు ఏ సమయంలో అయినా కూడా అందుకోబోతున్నారు. ఇది జ్యోతిష పండితులు సైతం తెలియచేస్తున్న అంశము. మీ యొక్క కెరియర్కు సంబంధించింది కావచ్చు, విద్యా జీవితానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగ జీవితానికి కూడా, ఇలా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తను అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒక ఉదాహరణ చూస్తే గనక ప్రమోషన్కు సంబంధించి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు వ్యాపార అవకాశం రావడం, ఉద్యోగ విద్యార్థులకు అయితే గనక మంచి ఉద్యోగం దొరకడం, విద్యార్థులకు చక్కటి ఫలితం పొందుకోవడం, ఎగ్జామ్స్ ఏదైనా రాసినట్లయితే పోటీ పరీక్షలు కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా మీ యొక్క కెరియర్ గ్రోత్ కోసం రాసిన ఏదైనా ఒక పరీక్షకు సంబంధించిన చక్కటి ఫలితాలు అయితే మీకు రావడం, ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఏ కోరికను అయితే మీరు కలిగి ఉంటారో, ఎంతో కాలంగా దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో, దానికి సంబంధించి ఉదయం 10:30 నుంచి రాత్రి 10:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఈ యొక్క వార్త అందుతుంది. ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలున్నాయి. కానీ వినియోగదారులతో చిన్న గొడవ మొదలవుతుంది. ఆ యొక్క గొడవ మీ యొక్క అహంకారం రీత్యా కావచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల కూడా కావచ్చు, పెరిగి పెద్దగా మారిపోతుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా మీరు తెచ్చుకోవద్దు. పరిస్థితిని ఎప్పుడూ కూడాను మీరు ఓర్పుగా బ్యాలెన్స్డ్గా చేస్తే గనక పరిస్థితి మీ చేతుల్లోనే ఉండిపోతుంది. అయితే వినియోగదారులతో కాస్తంత జాగ్రత్తగానే ఉండాలి. ఈ అంశంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిందే. అయితే ఎవరితో అయినా ఏదైనా మాట్లాడే ముందు మీరు కఠినంగా, దురుసుగా అస్సలు మాట్లాడొద్దు.
సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఈ యొక్క రాశి వ్యక్తులు ఏ పని మొదలు పెట్టే ముందు అయినా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. ఆ పని అప్పుడు మొదలు పెట్టండి. ఈ రోజున మీరు ఈ యొక్క పనుల్లో ఇలా చేస్తే చక్కటి ఫలితాలు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఈ రోజున ఈ రాశి జాతకులు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు అయితే తప్పక పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎవరికైనా సరే ఏ రూపంలో అయినా సరే సహాయం చేస్తే గనక దాని తాలూకా పుణ్య ఫలాన్ని కూడాను భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్న పేదవారికి వస్త్రాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, ఆహార ధాన్యాల రూపంలో కావచ్చు సాయం చేసే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ఆ పుణ్య ఫలాన్ని భగవంతుడు మీకు తప్పక అందజేస్తాడు. మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రోజున ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన మీకు విశిష్ట శుభకర ఫలితాలు ఇస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.